రోడ్డు సేఫ్టీ నెంబర్ మరియు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బోడపాటి కాంతం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన శ్రీకాంత్ స్పీచ్ థెరపీ హీరింగ్ ఇన్స్టిట్యూట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి బోడపాటి కాంతం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు కాకినాడ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సమాజంలో ప్రతి మహిళ అనేక కారణాల వలన వివక్షతకు గురవుతుందని గుర్తించి ఈ మహిళా దినోత్సవం రోజు మహిళల యొక్క హక్కులు, బాధ్యతలు, వారు చేయవలసిన విధుల గురించి చర్చించి వారికి ధైర్యాన్ని నింపారు. ఈమె జిల్లాల్లో చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి రోడ్డు సేఫ్టీ మెంబర్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి వివిధ సేవా కార్యక్రమంలో తన వంతు ప్రజలను చైతన్యం చేస్తూ తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తూ తన సొంత నిధులతో ఆకలి అన్నవారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ అనేక మంది అధికారుల మన్ననలు పొందుతుంది. ఈరోజు ఏడిద నూకాలమ్మ, చెందాడ సత్యవతి, కండవల్లి లక్ష్మమ్మ, పైడిమల్ల నూకాలమ్మ, పట్టే జ్యోతి అను మహిళలకు దుస్సాలువాలతో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ ప్రతినిధులు భవానీ, సత్య, టైలరింగ్ టీచర్ సుజాత, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన మహిళలు పాల్గొన్నారు. శ్రీకాంత్ స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్. ఆ విధంగానే రోడ్ సేఫ్టీ నెంబర్ని ముఖ్యంగా ఈ రోడ్ సేఫ్టీ నెంబర్ అయిన తర్వాత నేను ఈ కార్యక్రమం చేపట్టాలని ఆలోచన ఎందుకు కలిగిందంటే ఈ రోడ్ సేఫ్టీ నెంబర్ అవగాహన చేయాలి ప్రజలకి. ఎవరు రోడ్డు భద్రత గురించి ఉన్నారు, ఎవరు లేరని తెలియాలంటే మహిళా దినోత్సవంలో మహిళలు అందరూ వస్తారు కనుక వారు, వారి పిల్లలు, వారి కుటుంబాలు రోడ్డు భద్రత గురించి తెలియచేయాలనే ఉద్దేశం మీద ఈ ప్రోగ్రాం చేపట్టాను. మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాను. ఇది చేసేటప్పుడు మరి భద్రం గారని మాస్టర్, ఆయన ముగ్గుపేట యాజమాని, ఆ యొక్క కమిటీకి ప్రెసిడెంట్. వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా మరి అంబేద్కర్ అండ్ బాబు జగజ్జీవన్ కమ్యూనిటీ హాల్ కట్టుకున్నారు. ఆ అంబేద్కర్ బాబు జగన్ కమిటీ హాల్లో నేను మీటింగ్ కదా ఆలోచించాను. కారణం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ తాగుబోతులు, వాళ్ళ భార్యలు చిత్రంతో చిత్రించబడుతున్నారు అనే సంగతి తెలిసినప్పుడు అయితే వాళ్ళ చైతన్యం తేవాలి, వాళ్ళు బయటకు తీసుకురావాలి, రంగంలోకి తీసుకొస్తే మహిళా దినోత్సవం అంటే ఏంటి, మహిళకి ఇచ్చినటువంటి అంశాలు ఏంటి, ఎందుకు ఈ మీటింగ్ స్టార్ట్ చేస్తుంది, ఈ మీటింగ్ కారణం ఏంటని తెలుసుకుంటే కొంతమంది అవగాహన వాళ్ళకి వస్తుందనే ఉద్దేశం మీద ఆ గ్రామంలో, ఆ ముగ్గుపేటలో, ఆ కమ్యూనిటీ హాల్లో పెట్టడానికి భద్రంగా అడిగిన వెంటనే ఇక్కడ ఎందుకు పెడుతున్నామమ్మా అని అడిగారు. సార్ ఇక్కడ అందరూ తాగుబోతులు భార్యను చిత్రం చేస్తున్నారు అన్న సంగతి తెలిసింది. వాళ్ళేమో సహించలేక తట్టుకోలేక ఉన్నా అలా కాపురాలు చేసుకుంటున్నారు అంటే ఉత్తమైన మహిళలే కదా, వాళ్ళకి శతవంతం చేయాలంటే మరి వాళ్ళకి నేను మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సన్మానం చేయాలి, దాంట్లో వేయాలి అనే ఆలోచన నాకు కలిగింది. అది ఏమైనా తప్ప సార్ అని అడిగి, లేదమ్మా నువ్వు చాలా మంచి ఆలోచించావు, వెనక్కి చేయడమే గొప్ప, అయితే మేము కమ్యూనిటీ హాల్ ఇస్తాం అని సుధాకర్ అనే వాచ్మెన్కి పంపించి ఆయనతో ఫోన్ చేయించి మాట్లాడి ఎవరికి ఇవ్వద్దు, మేడం గారు వచ్చారు కనుక ఈ మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిడే జరుగుతుంది, నీకు ఎవరికి ఇవ్వకని చెప్పేస్తే సరే నేను ఆయన చెప్పేసి మాకు ఎవరికి అని చెప్పేసి సిద్ధపడి ఉంచమని అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరగడానికి మరి ఆహ్వానించడానికి చేయాలి సార్. ఎవరైతే కొంచెం సంవత్సరాలు చేసి నలిగిపోయి ఇరిగిన మనసుతో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు ఇవ్వమని సార్ అంటే ఆయన కొన్ని పేర్లు ఇచ్చారండి. ఏడిది ముసలమ్మ, చెంతాడ సత్యవతి, కండబల్లి బండమ్మ, మొరమల్ల నూకాలమ్మ, పట్టసేప, ఇంకా ఇతరులంగా ప్రకటించారు. వాళ్ళు పంపించారు, పేర్లు ఇచ్చారు. వీళ్ళకి సన్మానం అరువులమ్మ, వీళ్ళకి సన్మానం చేయని చెప్పారు. ఆ విధంగానే ఎన్జిఓస్లో నాతో ఉన్నటువంటి వారిని, నాతో ఉన్న కమిటీని ఆహ్వానించారు. వీళ్ళందరినీ కూడా అక్కడ ఆహ్వానించిన తర్వాత సన్మాన కార్యక్రమం ముందు వీళ్ళకి నాతో వచ్చినటువంటి వాళ్ళకి కూడా సన్మానం చేశాను. అంటే సన్మానం చేసేటప్పుడు చెప్పాను వాళ్ళకి, అమ్మా మీకు ఇక ముగ్గుపేటలో ఏ మూలని ఈ నలుమూలలో వదిలేసి ఇక్కడికి వచ్చి చేస్తున్నానంటే మీరు చైతన్యత అవ్వాలి, మీ భర్తలు మార్చుకోవాలి, మీ కుటుంబాలు మారాలంటే మీరు రోడ్డు భద్రతలో మీ పిల్లలను కూడా స్కూల్కి పంపించేటప్పుడు వచ్చేటప్పుడు ఎలా రావాలో చెప్పాలి, అలాగే భర్తలు మార్చుకోవాలి,
వాళ్ళు తాగేసి వచ్చారు కానీ యుద్ధాలు ఆడుకోవడం కంటే మార్చుకొని డాక్టర్ అంబేద్కర్ మనకిచ్చినటువంటి చట్ట ప్రకారంగా రాజ్యాంగాన్ని రచించిన దాని ప్రకారంగా మహిళలకి ఓటకు ఇచ్చారు. అలాగనే ఎడవరాళ్ళకి వివాహం చేసుకోవడానికి చట్టంలో సమకూర్చారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినటువంటి డాక్టర్ అంబేద్కర్ మనం ఈ కమ్యూనిటీ హాల్ డాక్టర్ అంబేద్కర్ అండ్ బాబు జగజ్జనరావు వాళ్ళ యొక్క మంత్రుల యొక్క పదవులు అలంకరించినటువంటి వాళ్ళు కనుక వాళ్ళు మన కోసం పాటుపడ్డ వాళ్ళు కనుక ఆ కమ్యూనిటీ హాల్లో మనం చేసుకున్నామంటే కనీసం కొంచెమైనా మీరు మారాలి, మీరు బట్టలు మార్చుకోవాలి, మీ కుటుంబాలకు చెప్పుకోవాలి, రోడ్డు మాత్రమే చెప్పాలి. ఈ యొక్క అంతర్జాతీయ మహిళ ఏటో తెలుసుకొని ముందుకు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం అందరం మహిళలు అందరం ఏకస్తులైనప్పుడు మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక మార్గం ఉంటుంది అని చెప్పగలిగాను. బట్టలు పంచడం, వికలాంగులకు భోజనాలు పెట్టడం, ఎదవరాలకు భోజనాలు పెట్టడం, బట్టలు పంచడం, సంవత్సరం ఎప్పుడు 15 రోజులకు ఒకసారి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇవ్వటం, ఇటువంటివన్నీ నేను చేస్తున్నానమ్మా. అయితే ఇదంతా గొప్ప కోసం కాదు. మా అమ్మాయి ఇదిగో ఈ అమ్మాయి మగ అమ్మాయి నాగశ్రీమని బోడపాటి నాగశ్రీమని ఈ అమ్మాయిని డప్పండి అమ్మాయిని ఈ అమ్మాయి గురించి సంస్థ పెట్టి 1993 నుంచి కూడా ఇదే సేవాభావంతో నడిపిస్తున్నాను. ఇలా సేవాభావంతో నడిపించడం వల్ల కమిషనర్ గారు, డిసిసి గారు, ఆర్టీఓ గారు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా నాకు గుర్తించి రోడ్ సేఫ్ నెంబర్ ఇచ్చారు. అట్లాగే మీరు కూడా కష్టాన్ని బయటకు వచ్చినట్లయితే మీకు కూడా కొన్ని ఫలాలు వస్తాయి. కొంత ఆగాలి, ఓపిక పట్టాలి. మాకేముంది వయసు అయిపోయింది మాకేమొద్దు అనుకుంటే మీ పిల్లలు తయారు చేయండి, ముందుకు వెళ్ళేటట్టు నడిపించండి. మా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంలో మీకు ప్రోత్సాహం చేసేది ఏంటంటే ఎంతవరకు పడ్డ కష్టాలకి సంతృప్తి కావాలంటే మీ పిల్లలకు కూడా మీరు చేయవలసిన రోడ్డు భద్రత విషయంలో స్కూల్కి మీరు కూడా నడిచేటప్పుడు కుడి ఎడమ చూసుకొని రైట్కి వెళ్ళకుండా లెఫ్ట్కి వెళ్ళి ప్రమాదాలు జరుగుతున్నాయి. పిల్లలు బండి మీద వెళ్ళినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. బాబు ఒరే నువ్వు బండి మీద వెళ్ళినప్పుడు హెలికాప్టర్ పెట్టుకొని వెళ్ళరా అందరూ చెప్తున్నారు, అది చాలా సంరక్షణ అంట, రోడ్డు సేఫ్ మేడం గారు చెప్పారు అని ఒక్క మాట ఉదాహరణగా చెప్పండి. అప్పుడు ఇక మనం భద్రతను దాచుకున్న వాళ్ళు అవుతాం, మన పిల్లల్ని రక్షించుకున్న వాళ్ళు అవుతాం, మన కుటుంబాలు మార్చుకున్న వాళ్ళు అవుతాం అని వాళ్ళకి హెచ్చరికగానే ఆ ప్రసంగం కానీ చెప్పిన తర్వాత అందరూ కూడా శభాష్ బాగుందమ్మ గారు అని అన్నారు. కనుక ఈ సమయంలో నేను మీకు అంటే వాళ్ళకి చెప్పగలిగింది ఒకటే చెప్పాను. మన నాయకుడు మీ యొక్క నాయకుడు భద్రం గారు ఆ కమిటీ వారు మీకు ఎంతో కృషి చేసి కమిటీ వాళ్ళు కట్టారంటే మీరు కూడా వాళ్ళ ఫుల్ సపోర్ట్ చేసి వాళ్ళతో అండగా ఉండి మీ ప్రోగ్రాలు ఏమైనా చిన్న పెట్టుకుంటే నేను వస్తాను, మీకు మోటివేషన్ చేస్తాను, మీకు చెప్తాను. మీరు కూడా ముందు భవిష్యత్తులో మీ పిల్లల్ని బయటకు పంపించినట్లయితే సైతాంతం అవుతారని చెప్పాను. కనుక నాతో వచ్చిన ఎన్జిఓస్ కూడా ప్రోత్సహించాను. మనం ఎక్కడున్నా అక్కడే ఉంటే కుదరదు, నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి వాళ్ళు దర్శించి వాళ్ళకి చెప్పవలసినవి మనం చెప్దాం. ఈ విధంగా నడిపించినట్లయితే మన యొక్క ఎన్జిఓస్కి మంచి పేరు ఉంటుంది అని వాళ్ళకి కూడా చెప్పాను. ప్రియమైనటువంటి విలేకరులు కూడా మనం ఏంటంటే మా సేవను గుర్తించి మీరు వేసినట్టు పేపర్లకి అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లించుకోగలుగుతున్నాం. ఈ సమయంలో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ పేరు చెప్పిన కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి సన్మానం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి పిల్లలు ఉత్సాహంగా డ్యాన్స్ ప్రోగ్రాలు అన్నీ పెట్టారు. కానీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా నాటి పిల్లలు నేటి పౌరులుగా మీరు తీర్చిదిద్దుందని అవుతారని వాళ్ళని కొంచెం ప్రోత్సహించి వాళ్ళతో కూడా 2-3 ఫోటోలు తీసుకున్నాం. కానీ నాకు కావాల్సింది ఏంటంటే సందర్భంలో కొంతైనా వాళ్ళకి మార్పు వస్తుంది అని ఆశపడి చేసిన ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాలని ఆశిస్తూ మీ అందరికీ నాకు నమస్కారం చెల్లించుకోగలుగుతున్నాను.